బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఈ దినమంతా ఏ రీతిగా గడిచింది? ఆ దేవాతి దేవునికి ఏమి చెల్లించి ఆయన రుణాన్ని తీర్చుకోగలను ప్రియులరా? కారణం దీనంతటికీ ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానం. ఈరోజు ఆయన భూస్థాపన కార్యక్రమంలో, ఆయన శిలువ కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహించిన కొంతమందిని గూర్చి నేను జ్ఞాపకం చేస్తాను. మీరు మటుకు జాగ్రత్తగా ఉండాలి. అటు ఇటు ఎవ్వరూ తిరగవద్దు. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం, పరిశుద్ధ సన్నిధి మీరు చాలా జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాటను విందాం. ప్రథముడా మరి కడపటి వాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి, నీ భజనయే మా జీవాధారం, చేకొనవే మా స్తుతి ధూపం. నీ భజనమే మా జీవాధారం, చేకొనవే మా స్తుతి ధూపం. భజింతుము నిను జగదీశ శ్రీయేసమా. పాటను విన్నారు కదా? ఇక ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చేస్తున్నాను. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. వీలున్న వారందరూ దయచేసి మోకరించండి. పెద్దవారు కానీ అనారోగ్యంగా ఉన్నవారు కానీ మోకరించకపోయినా పర్వాలేదు, ప్రార్థనలో మట్టుకు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ కుమారుని యొక్క మహిమగల నామమున మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన ఈ భాగ్యం కొరకై నిండు హృదయంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం. అపరాధముల చేతను, పాపముల చేతను మేము చచ్చి ఉండగా నీ కుమారుని యేసు ప్రభు వారి ద్వారా మమ్మల్ని బ్రతికించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఎంతమంది రక్షణానుభవంలోనికి వచ్చారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు నైనా. ఇట్టి అనుభవంలోనికి రాని ప్రియులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. వారు కూడా రక్షింపబడి నిత్య రాజ్యానికి వారసులు అవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. నిత్యత్వంలో మీతో కలిసి మిమ్మల్ని స్తుతించే అనుభవంలోనికి మీరు ప్రతి ఒక్కరిని నడిపించమని కోరుకుంటున్నాం ప్రభువా. అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడనట్టుండని, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని మీరు ఇష్టపడుతున్నారు ప్రభువా. కాబట్టి అనేకులు మారు మనసు పొంది నైనా నిత్య రాజ్యానికి వారసులయ్యే కృప దయచేయండి. పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, ప్రతి ఒక్కరికి మీ కృపను తోడ్పాటుగా ఉంచడం ద్వారా వారి యొక్క పరిస్థితుల్లో మీ సహాయాన్ని మేము కోరుకున్నాం ప్రభువా. ఎంతమంది వాక్యాన్ని వినడానికి వచ్చారు, వారి హృదయంతరంగాలలో మీ కృపా కార్యాన్ని జరిగించి మహిమ నుండి అధికమైన మహిమ, కృప నుండి అధికమైన కృపలోనికి వెళ్ళడానికి మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి గణపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకునండి, మోకరించండి అని నేను అంటూ ఉంటాను. మీలో ఎంతమంది కళ్ళు మూసుకుంటున్నారు?
నేను ప్రార్థన చేస్తూ ఉండగా మీలో కళ్ళు తెరిచి ఉన్నవాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. కళ్ళు మూసుకుని నాతో ఏకీభవించడం మీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు, ఆయన చనిపోయారు, ఆయనని సమాధి చేయాలి. మీరు ఆలోచించాలి, ఆయన చనిపోయారు అనగానే ఆ కాలపు అధికారులు ఆయనను మామూలుగా ఏదో సమాధిలో త్రోసివేసి మామూలు వ్యక్తిగా సమాధి చేయవలసి ఉండింది. కానీ ప్రియులరా, లేఖనాలు నెరవేరునట్లు అనే మాటను పదే పదే మనం చదువుతూ వచ్చాం. ఆ రీతిగా ఏదో మామూలు మనిషి వలె దిక్కులేనివానిగా సమాధి చేయబట్టం కాదు, అది దైవ చిత్తం కాదు. ప్రియులరా, యేసు ప్రభువారు చనిపోయిన పరిస్థితుల్లో సమాధి చేయబడినప్పుడు ప్రముఖులైన 4 వర్గాలను నేను జ్ఞాపకం చేస్తాను. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా వింటూ ఉండాలి. మార్కు సువార్త చివరి అధ్యాయం 15వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. ఆయనకు ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఈలాగూ ప్రాణము విడిచుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పెను. ప్రియులారా, ఇది గొప్ప అద్భుతం. యేసు ప్రభువారు మరణించారు. ఆయన గొప్ప శబ్దంతో కేక వేశారు. ఆయన దరిదాపు సిలువపై 6 గంటలు ఉన్నారు. 6 గంటలు ఉన్న యేసు ప్రభువారు సిలువపై ఏదో బలహీనుడిగా ఆయన చనిపోలేదు అండి. గొప్ప శబ్దంతో కేక వేశారు. ఆ కేక విజయపు కేక, విజయంతో కేక వేశారు. ఆయన కేక వేసి ప్రాణం విడిచిన వెంటనే దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. దేవాలయపు తెర అనే మాట చదివినప్పుడు మన మనసులు ప్రత్యక్షపు గుడారం పైకి వెళ్ళాలి. ప్రత్యక్షపు గుడారం సొలొమోను దేవాలయం, ఏ రోజు కట్టించిన దేవాలయం. ప్రత్యక్షపు గుడారం మీదకు వెళ్ళాలి అని చెప్పాను కదూ. ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదట బలిపీఠం ఉంటుంది. ఈ బలిపీఠం నుంచి అనగా వెలుపలి ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. నేను పదే పదే చెబుతూ వచ్చాను, ప్రతిదానికి ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంది. ఇప్పుడు ఆ ప్రియ ప్రభు పరిశుద్ధ స్థలంలోంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అనగా ఒక తెర ఉంటూ ఉన్నట్లుగా చూస్తాం. ఆ తెర ఎప్పుడైతే ప్రభువారు గొప్ప శబ్దంతో కేకవేసి ప్రాణం విడిచారో ఆ తెర చినిగిపోయినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ తెర చినిగిపోయిందో ప్రియులరా, మానవుడు రక్షింపబడినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి సులభమైన రీతిగా ప్రవేశము దొరికినట్లుగా గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. అప్పుడు ప్రధాన యాజకుడు ఏడాదికి ఒక్కసారి వెళ్ళేవాడు. కానీ మనకు సరిపోయిన ప్రధాన యాజకుడిగా యేసు ప్రభువారు సిలువలో మరణించారు. కాబట్టి ప్రతి విశ్వాసికి సులభమైన రీతిగా ప్రవేశం దొరికింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అద్భుతాన్ని చూసిన వెంటనే శతాధిపతి ఈయన ఇలాగూ ప్రాణం విడిచిన చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను అని ఇప్పుడే చదివాను. ప్రియులరా, శతాధిపతి అంటే 100 మంది మీద ఆయన అధిపతి. యేసు ప్రభు వారి యొక్క మరణం ఈ గొప్ప అధికారిని మారు మనసు అనుభవంలోనికి నడిపించింది. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, యేసు ప్రభు మరణించింది నీ కొరకే. యేసు ప్రభు మరణించింది నా కొరకే. దొంగల మధ్య, ఆయన దొంగ కాదు, దొంగల మధ్య
ఆ ప్రియ ప్రభు సిలువ వేయబడ్డారు. కారణం మన పాపాలను క్షమించటానికి, నిన్ను నన్ను మనలను నీతిమంతులుగా చేయడానికి, నిన్ను నన్ను మనలను ఆ ప్రియ ప్రభువుతో కూర్చుండబెట్టడానికి, ఆ ప్రియ ప్రభు యొక్క సింహాసనం ఎదుట నిరంతరము స్తుతించడానికి, ఆరాధించడానికి, ఈ గొప్ప ఆధిక్యతను ఆయన మరణములో ఉన్నది అని గ్రహించి ఇంతవరకు ఈ క్షణం వరకు పాపములో జీవిస్తూ ఉంటే బయటకు రమ్మని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా. ఎంతకాలం ఈ పాడు బ్రతుకు, ఎంతకాలం ఈ పాపము బ్రతుకు? నిన్ను చేసుకున్న నీ భార్య నిన్ను అసహిస్తోంది, నిన్ను చేసుకున్న భర్త నిన్ను అసహించుకుంటున్నాడు. ఎందుకు దీనిని చేసుకున్నాను, ఎందుకు ఇతన్ని చేసుకున్నాను అని నీ భాగస్వామి నిన్ను గూర్చి చెడుగా ఆలోచిస్తుంది, అసహించుకుంటున్నాడు. నిన్ను కన్న తల్లిదండ్రులు వీడిని ఎందుకు కన్నాను అని వాపోతున్నారు. కానీ నీ ప్రియ ప్రభు నీ ఎంతటి అసహ్యమైన జీవితమైన, పాపపు జీవితమైన ఆయన సిలువలో భరించారు, అనుభవించారు, కేవలం నిన్ను రక్షించటానికి. శతాధిపతి రక్షింపబడ్డాడు. నెంబర్ 2, యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు పాల్గొన్న 4 గుంపులను లేక 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఒక ఆయన శతాధిపతి, నెంబర్ 1. నెంబర్ 2, 40వ వచనం, మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనం. కొందరు స్త్రీలను దూరము నుండి చూచుచుండిరి, వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. యేసు ప్రభు వారికి వీరికి ఉన్న సంబంధాన్ని గూర్చి మీ సంఘాలలో మీరు విని ఉండి ఉంటారు. ఒక్క మాట నేను చెప్పేది ఏమిటనగా, యేసు ప్రభు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధాన కార్యక్రమాల్లో స్త్రీలు ప్రముఖ పాత్ర వహించారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. లోకంలోనికి పాపాన్ని తీసుకుని వచ్చింది స్త్రీ కావచ్చు, కానీ ప్రియులరా, లోకానికి రక్షణ తెచ్చింది కూడా స్త్రీయే. లోకరక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాల్లో పాలు పంపులు పొందింది కూడా స్త్రీలే. వాక్యం వింటున్న ప్రియ చెల్లెండ్రు, ప్రియ అక్కలు, తల్లులు, ప్రియ పాపలు, మీరెంత ధన్యులమ్మా. ఈ సమయంలో ఈ సత్యాన్ని గ్రహించి దేవుని యొక్క సేవకు మీరు చేయవలసిన పని ఎంతో గణనీయంగా ఉందని మీరు ఎరిగి ప్రభు యొక్క సంఘాన్ని కాపాడుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఆమె మూలంగా సంఘము చెడిపోయిందండి అంటూ ఉంటారు. నీ మూలంగా సంఘము చెడిపోకూడదు అమ్మా. కొన్ని విషయాలు నేను సంచార సువార్తికునిగా వింటూ ఉంటాను అండి. భర్తలు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లోనో పెద్దల మీటింగ్లోనో నెమ్మదిగా ఉంటారు అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యలు అంటారట, నువ్వు నా మీద ఎగురుతావే, సంఘం కమిటీలో ఎందుకు మాట్లాడలేదు? నీ మీద ఎందుకు ఎగురుతాడు అనగా నువ్వు భార్యవు కాబట్టి. ఈ సత్యాన్ని నువ్వు గమనించాలి. నువ్వు భాగస్వామివి. యు ఆర్ ద బెటర్ హాఫ్ ఫర్ దట్ పర్టికులర్ బ్రదర్. ఆ సహోదరునికి నువ్వు సగ భాగము కాబట్టి నీ మీద ఎగరకపోతే ఇంకొక స్త్రీ మీద ఎగిరితో ఊరుకుంటారా? అమ్మా బాబు, స్త్రీలారా, మీ కుటుంబానికే మీరు ఆశీర్వాదకరం కాదు, మీ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నా. మొదటి వ్యక్తి శతాధిపతి, రెండవ వర్గంలో స్త్రీలు, మూడవ మహా వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఎవరు అనగా 42వ వచనం, మార్కు సువార్త 15వ అధ్యాయం 42వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి ఫిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై
దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ప్రియులారా, ఈయన అరిమతయి యోసేపు. అరిమతయి అనేది అతని గ్రామం. ఆయన పేరు యోసేపు. యోసేపు సామాన్య మనుషుడు కాదు. ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. అతడు ఎవరు అనగా అతడు సన్హెద్రు మహాసభ సభ్యుడు. అంటే ఈ కాలంలో లోక్సభ, రాజ్యసభ అంటూ ఉంటాం కదా. లోక్సభ, రాజ్యసభలో ఒక ఎంపీ లాంటివాడు. ఎంపీ అంతటి హోదా ఉన్న వ్యక్తి యేసు ప్రభు యొక్క దేహము నాకిమ్మని ఫిలాతుని దగ్గరికి వెళుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అనగా సన్హెద్రు మహాసభలో ఆయన సభ్యుడు అని గ్రహించాలి. సన్హెద్రు మహాసభలో సభ్యుడు అనగా మామూలు మనిషి కాదు. అనేక కీలకమైన నిర్ణయాలు చేసే సభ. ఆ సభలో వ్యక్తి అయిన ఈ యొక్క అరిమతయి యోసేపు తెగించి అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు వారి కార్యాల కొరకు తెగించే అనుభవం కలిగి ఉండాలి కదూ. కొంతమంది పిసినారిలా ఉంటారు, కొంతమంది ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. తెగింపు ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క సేవలో తెగింపు అవసరం ప్రియులారా. ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు ఖర్చు పెట్టడానికి వెనుకాడవద్దు. దేవునికి ఇవ్వవలసి వచ్చినప్పుడు దేవునికి ఇవ్వడానికి ఒక భిక్షగాని వలె ప్రోగు చేసుకునవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. నీ యొక్క చేయి ప్రభు కొరకు చాచే చేయిగా ఉండాలి. ఈ యొక్క అరిమతయి యోసేపు తెగించినాడు అని దేవునికి వాక్యం చెబుతుంది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఉద్యోగం చేస్తున్న ప్రియులరా, ప్రభు యొక్క సేవను, సేవకులను ఎంతగా మీరు ప్రోత్సహిస్తున్నారో ఆలోచించాలి. ఎంతోమంది సేవకులు వెళితే కనీసం టీ, కాఫీ ఇవ్వని ఇళ్ళాళ్ళు ఉండి ఉంటారండి. ఎంత విచారకరమైన సంగతి. దేవునికి సేవకులు సేవ చేయాలి అనగా ఇచ్చేవారు కావాలి. యోసేపు లాంటి వారు కావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆయన తెగించి ఫిలాతు వద్దకు వెళ్ళి యేసు ప్రభు వారి దేహాన్ని నాకు ఇవ్వండి అన్నాడు. యేసు ప్రభు వారి దేహం నీకెందుకయ్యా అని అడిగి ఉండవచ్చు. అయినప్పుడు కూడా ఆయన అచంచలమైన ప్రేమను ఫిలాతు దగ్గర చెప్పడం అతని ఉద్యోగానికి ఒక రకంగా హానికరమైంది. ఆయన ప్రాణానికి ముప్పు తెచ్చేదే. అయినప్పుడు కూడా ఆయన తెగించాడు. అతను గూర్చి చెప్పిన మాట ఏమిటనగా ప్రియులరా, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. అంత మాత్రమే కాదు, మత్తయి గారు ఇలా రాస్తున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం చూడండి. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు, ఆయన యేసు ప్రభు వారి యొక్క రహస్య శిష్యుడు అన్నమాట. 12 మంది శిష్యులు అంటాం, కానీ ఇక్కడ రాయబడిన మాట ఏమిటనగా యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు. కొంతమంది రహస్యంగా ఉంటారు. వారి యొక్క పదవి పోతుందేమో అని, వారి ఉద్యోగం పోతుందేమో అని రహస్య క్రైస్తవులు. నేనేం అనటంలే. ప్రభు కొరకు యథార్థంగా ఉండడం మంచిది అనేది నా సలహా. మన విద్యా ఉద్యోగాలు ఇవన్నీ అశాశ్వతమైనవి. ప్రభు కొరకు బ్రతికితే ప్రభు దీవిస్తారు అండి. ఒకనాడు ఈ యోసేపు గారు పిరికిగా ఉన్నాడు, కానీ ఒక సమయం వచ్చింది, ఎంతో ధైర్యాన్ని కనబరుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో వాక్యం వింటున్న వారిలో ఎవరైనా పిరిగితనంగా మేము క్రైస్తవులమో అని చెప్పుకోవడానికి భయపడినట్లయితే ముందుకు రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ధైర్యము వహించి ప్రభు యొక్క నామాన్ని హెచ్చించాలి, ప్రభు యొక్క నామాన్ని ఘనపరచాలి. నీ యొక్క ధైర్యం ద్వారా ప్రభు మహిమ పొందాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది కులాన్ని బట్టి క్రైస్తవ్యాన్ని దాచుకుంటారు. కులాన్ని బట్టి క్రైస్తవాన్ని దాచుకుంటారు అనడంలో ముఖ్యంగా
స్త్రీల విషయంలో మనము ఆలోచించవచ్చు. ఎందుచేతనగా భర్త అంగీకరించకపోవచ్చు, బిడ్డలు అంగీకరింపకపోవచ్చు. ఆడబిడ్డలుంటే వారికి పెళ్లి సమస్యగా ఉండవచ్చు. హృదయంతరంగాలు ఎరిగినవాడు ఆ ప్రియ ప్రభు. రహస్య క్రైస్తవులు ఎవరు ఉండకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. అమ్మా, వాక్యం వింటున్న ప్రియ చెల్లెమ్మ, నీ భర్త నీ బిడ్డలు ఇంకా రక్షబడలేదా? నా యొక్క సలహా మనవి ఏమిటనగా, నీవు మోకాళ్ళ మీద ప్రార్థించు. నీ భర్త మారు మనసు పొందుతాడు, నీ బిడ్డలు మారు మనసు పొందుతారు. నీ బిడ్డలు నీ భర్త ఇంకా మారు మనసు పొందలేదు అని అంటే నీవు ఇంకా ఎక్కువగా మోకాళ్ళపై ప్రార్థించవలసిన ఆవశ్యకత ఉంది అనే సత్యాన్ని ఈ రాత్రి నువ్వు గమనించాలి. ప్రియులరా, ఇతను గూర్చి వ్రాయబడిన మాట దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు అనే మాటతో పాటుగా ఈయన గూర్చి చెప్పబడిన మాట ఏమిటి అనగా, ఈ యొక్క మత్తయి సువార్తలో ఆయన శిష్యుడు అని వ్రాయబడి ఉంది. నెంబర్ 2. నెంబర్ 3, మూడవ మాట ఏమిటనగా ధనవంతుడు అని వ్రాయబడి ఉంది కదూ. ఆయన ఘనత వహించినవాడు నెంబర్ 1. నెంబర్ 2, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు నెంబర్ 2. నెంబర్ 3, యేసు ప్రభువారిక శిష్యుడుగా జీవించినవాడు నెంబర్ 3. నెంబర్ 4, నాలుగవది ఏమిటనగా ధనవంతుడు. ధనవంతులు యేసు ప్రభువారు అని అంటే ఏదో క్యాజువల్గా ఉంటారు. ధనము ఉంటే భక్తి సన్నగిల్లడానికి అవకాశం ఉంది. ధనం ఉన్నవాళ్ళు సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటారు. సుఖభోగాలు అనుభవించినప్పుడు ఏమి దేవుళ్ళే అనే ఒక విధమైన కేర్లెస్నెస్ ఉండడానికి అవకాశం ఉంది. అందరూ కాదు, కొంతమంది ధనం ఉన్నవాళ్ళు కూడా యేసు ప్రభువారిని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిచర్యకు సహాయపడుతూ ఉంటారు. అందరినీ నేను జనరలైజ్ చేయడంలే. అరిమతయి యోసేపు ధనవంతుడు. ప్రియులరా, యేసు ప్రభువారి యొక్క దేహాన్ని అడిగాడు. ఎందుకు అడిగాడు అనగా చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 58వ వచనం చదువుతున్నాను. పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టుతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. దేవుని నామానికి స్తోత్రం. తన కొరకు చేయించుకున్న సమాధిలో యేసు ప్రభువారిని సమాధి చేసే భాగ్యాన్ని ఈ అరిమతయి యోసేపు కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప త్యాగము, ఎంత గొప్ప ఉత్కృష్టమైన సంగతి ప్రియులరా. తనకు అంటూ ఏదైతే ఉందో అది ప్రభు కొరకు త్యాగం చేసే లక్షణం అరిమతయి యోసేపు ద్వారా ఈ రాత్రి గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. లూకా భక్తుడు కూడా కొన్ని విషయాలు వ్రాశారు. ప్రియులరా, ఇవి మీరు ధ్యానం చేయండి. అనేక సత్యాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. నేను ఇంతవరకు చెప్పిన విషయాలలో శతాధిపతిని జ్ఞాపకం చేసుకునండి. ఉన్నతమైన స్థాయిలో ఉన్న ప్రభువును ఎరిగాడు. రెండవది, స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి. స్త్రీలు ప్రభు యొక్క పరిచర్యలో పాల్గొన్నారు. మూడవది, అరిమతయి యోసేపు ధనవంతుడైన సన్నిహితుడు మహాసభ్యుడైన ఏ స్థాయిలో ఉన్నా యేసు ప్రభు వారి కొరకు తన్ను తాను త్యాగం చేసిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. నాలుగవది నేను చెప్పి నేను ముగిస్తాను. మీకు తెలుసు ఆ వ్యక్తి నికోదేము. నికోదేము అనగానే మీకు తెలుసు, రాత్రివేళ ప్రభువారిని కలుసుకోవడానికి వచ్చిన వ్యక్తి, ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రము ఎరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని పాటించే నిష్ఠాగరిష్ఠుడు, సోపులో జీలకర్రలో పుదీనాలో దశమ భాగం ఇచ్చేవాడు, నూతన జన్మానుభవం లేనివాడు. కానీ ప్రియులరా, ఒక సమయంలో
యేసు ప్రభువాన్ని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. అతడు కూడా సన్హెద్రిను మహాసభ సభ్యుడు. యేసు ప్రభువారికి వ్యతిరేకమైన తీర్పును చేడుల్లో ఒక రకంగా అంగీకరించిన వాడు, ధైర్యం చాలక. కానీ ధైర్యం వచ్చిందండి. అరిమత యోసేపుతో కలిసి ఆయన సమాధి కార్యక్రమంలో పాలు పంపులు పొందిన వారిగా మనం చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 షేర్లు ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. దేవునామానికి స్తోత్రం. యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని వారు ఎంతగా ప్రేమించారు, ఎంత విలువైన సుగంధ ద్రవ్యాలను పూశారు. చదువుతుంటే హృదయం కదులుతుంది. ప్రభువా నీకు స్తోత్రాలు. నేను ఒకనాడు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఈనాడు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ సమయం వరకు నీవు కూడా వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో. ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ సమయంలో ఆ ప్రియ ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తాను, నాయనా మిమ్మల్ని కొనియాడతాను ప్రభు, మీరే దేవుడు స్వామి. ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చే భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చినందుకై స్తోత్రాలు అని చెప్పి ఆ ప్రియ ప్రభువును నికోదేము వలె, అరిమత యోసేపు వలె అంగీకరించి ఈ శేషించిన జీవితాన్ని పునీతం చేసుకోమని నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు వాక్యం విని రక్షింపబడకుండా ఉన్న వారి హృదయాల్లో గొప్ప కార్యాన్ని జరిగించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.